నమస్తే. పల్లె సృజన దాదాపు ఒక చాలా మందిని కూడా నేషనల్ అవార్డ్ వచ్చే విధంగా కూడా ఎంటర్‌ప్రెన్యూర్స్‌ని కావచ్చు, గ్రామీణంలో ఉండే ఆహ్, టాలెంట్‌ని ఎంకరేజ్ చేసి చాలా మందిని కూడా ప్రోత్సహించడం జరిగింది. దాంట్లో భాగంగానే మనతో పాటు జమీలుల్లా కూడా ఉన్నారు. తను ఒక రైలు ఇంజిన్‌ను కూడా తయారు చేయడం జరిగింది. దాన్ని ఇప్పుడు ఏదైతే వ్యాగన్ ఉందో కాజీపేట వ్యాగన్‌లో కూడా దాన్ని పెట్టడం జరిగింది. ఒకసారి ఎట్లా తయారు చేశాడు? ఎంత ఎంత సమయం పట్టింది? దానికి ఎటువంటి సహకారాలు లభించాయని చెప్పేసి మనం తెలుసుకుందాం. నమస్తే సార్. వస్తాయి. సో, ఎప్పుడు స్టార్ట్ చేశారు? ఎట్లా సక్సెస్‌ఫుల్ అయింది మీది అది నమూనా? నేను 2000 సంవత్సరం నుంచెల్లి స్టార్ట్ అంటే ఇంటి దగ్గర చిన్న చిన్న 99 నుంచెల్లి ఇంకొక ఇది ఎలక్ట్రికల్ షాప్‌లో వర్క్ చేసేది. అది ప్రైవేట్ ఎలక్ట్రికల్‌గా ఇళ్ళల్లో వర్క్ చేసుకుంటా అది బెల్లంపల్లిలో 97లో, 96లో, 92లో బెల్లంపల్లి హెడ్ క్వార్టర్స్‌లో వైరింగ్ చేసేటప్పుడు చిన్న చిన్న రీపర్స్ ఉండేది. ఆ రీపర్ వెంకట్రావుపూర్ అని ఉంటుంది బెల్లంపల్లి దగ్గర. ఆ వెంకట్రావుపూర్ హెడ్ క్వార్టర్స్‌లలో వైరింగ్ చేసేటప్పుడు ఏమైందంటే ఆడ కొద్దిగా అదే స్టార్టింగ్ నేను ట్రైన్ ఎక్కడం కూడా. అప్పుడు సింగరేణి, ప్యాసింజర్ రెండే ఉండేది. ఎలక్ట్రికల్ లోకో కూడా లేకుండే అప్పుడు. ఓకే. ఆ రోజుల 92లో. అప్పుడు ఏం చేసి పోతుంటే వస్తుంటే ఏం చేసిన దీన్ని ఎలా చేయాలి అని ఉద్దేశంపడి ఒకటి డీజిల్ ఇంజన్ లోకో తయారు చేయాలని చిన్న పరికరాలు కర్రలు ఉండే మా దగ్గర. నైట్ పూట డే అంతా వర్క్ చేసేది మా డైలీ వేస్‌గా. అప్పటికి ఓన్లీ బొగ్గే ఉండేది. బొగ్గే. ఓన్లీ. బొగ్గే 92లో చూడండి ఇప్పుడు. అలా చేసుకుంటాడని నన్ను అప్పుడు వస్తాడు పోతాడు స్టేషన్ దగ్గర ఉండేది మాది. దగ్గర పోతుండే నైట్ పూట అట్లా పోయి కూర్చొని 1 గంట 2 గంటల సేపు కూర్చొని ఏది వచ్చాను. రామగుండం అటు సైడ్. అదే బెల్లంపల్లిలో. బెల్లంపల్లి. బెల్లంపల్లి స్టేషన్లో. దీన్ని ఎలా చేయాలి, దీన్ని స్టీమ్ ఇంజన్ తయారు చేయాలనే ఉద్దేశం మరి దాన్ని ఒక ఆకారంగా నేను రన్ చేసిన. అప్పుడే రంజాన్ నెల వచ్చింది మనకు. ఓకే. రంజాన్ నెలలో ఇంటికి రావడం జరిగింది. ఇంటికి వచ్చిన తర్వాత అలా షోకేస్ మొత్తం పూర్తి వర్క్ కూడా పూర్తి కంప్లీట్ కాలేదు. వచ్చిన తర్వాత మా గుమస్తా వల్ల మాది సూపర్వైజర్ ఉంటాడు. ఆ సూపర్వైజర్ ఎవరు చేసారంటే మనకి మన గుమస్తా వాళ్ళ ఖలీల్ బ్రదర్ చేసిండు. అంతే చాలా బాగుంది మాకు కావాలన్నారు. అరే నేను స్టార్ట్ చేసిన ఇప్పుడే నాకు కావాలని అంటాడు ఎట్లా అన్నా అంటే అరే ఇవ్వాలా అని సూపర్వైజర్ అని అడిగినప్పుడు మనం చెప్పదు మన దగ్గర టాలెంట్ ఉంది మనం ఇంకా ఇంకా నాలుగు చేసుకోవచ్చు ఇవన్నీ చెప్పిండు. ఇవ్వడం జరిగింది మొత్తం పూర్తి వర్క్ చేసి అదొకటి క్యాబిన్ ఒకటి తయారు చేసిన దానికి సపరేట్ క్యాబిన్ తయారు చేసి చిన్న మోటార్స్ బేబీ వాకర్స్ వీల్స్ పెట్టినప్పుడు అంటే ఇంజిన్ క్యాబిన్ ఒకటి తయారు చేశారు. క్యాబిన్ తయారు చేసి బేబీ వాకర్స్ వీల్స్ అప్పుడు మనం రన్ చేయలే బేబీ వాకర్స్ కొనుకొచ్చి ఆ వీల్స్ తోటి రన్నింగ్ చేసినప్పుడు బేబీ వాకర్స్ మనం చిన్న పిల్లలు ఆడుకునే బేబీ వాకర్స్. వాకర్స్ ఆ వీల్స్ మార్చి 4 వీల్ తోటి నేను గూడ్స్ ఇంజన్ తయారు చేసిన తీసుకున్నాడు. తీసుకున్న తర్వాత మళ్ళీ వచ్చినాక 2098లో 97, 98 మధ్యలో అప్పుడు ఏంటంటే నేను మా ఉప్పల్ స్టేషన్ దగ్గర ఉంటుంది కదా అవును. అప్పుడు ఉరకపోయేది సైకిల్ మీద పోయేది పోతాడు ఆ కూత వచ్చినప్పుడు వాళ్ళ సిగ్నల్ పాయింట్ వచ్చినప్పుడు ఏం చేసినట్టే ఆడ ఆగేది అనగా చూసుకుంటా వేస్ట్ పేపర్ పట్టుకొని గీసుకునేది అడగా ఒక్కొక్క పాయింట్ ఎట్లా ఉంటుంది గీసుకుని నైట్ పూట ఆలోచించుకుంటా ఒక్కొక్క పరికరాలు రెడీ చేసుకుంటా అక్కడనే చురుకపోతా అంటే మా ఈ క్యాబిన్ మెయిన్ ఉంటాడు ఆడ గేట్ మెయిన్ ఇట్లా ఆడ ఉండే చూస్తా అంటే అనుకునే మనకు పరిచయం అయ్యాడు. ఏంది బాబు అంటే ఇట్లా చేయాలనుకుంటున్నానంటే చూడు బాబు అని చూస్తుంటే ఇంజన్లో కూడా ఎక్కే ప్రయత్నం చేసినాం. ఆగినప్పుడు ఇంజన్లో ఎక్కి కూడా ఎలా ఉంటుంది ఎట్లా వర్క్ చేస్తాను మామూలుగా మీరు అడిగి అబ్జర్వ్ చేసి ఎక్కారు అడిగి. ఎక్కినా ఇలా చూస్తున్నా వర్క్ చూస్తాను ఆడ ఎక్కిపోయి చేయి బాబు అంటే అట్లనే అక్కడనే రవీందర్ రావు సార్ అంటేనే స్టేషన్ మాస్టర్ ఉండేది. స్టేషన్ మాస్టర్ కూడా కలిసిన తర్వాత బాబు నువ్వు చేస్తావా అంటే చేస్తాను చెబుతా చిన్నగా 4 వీల్తో ప్లాంట్ తోటి రన్ చేసిన ఏది 15 మీటర్స్ రౌండ్ ట్రాక్ వేసి 15 మీటర్స్ వేసిన దాంతో సక్సెస్ అయినా వేసిన తర్వాత అప్పుడు దాన్ని పట్టుకొని ఏవో రామచంద్రరావు అంటే కాజీపేట సైడ్కు పిలిచింది. కాజీపేట మా రూట్ రిలే ఇంటర్లాకింగ్ క్యాబిన్ అని ఉంటుంది ఏవో రామచంద్రరావు గారు అనే చూసి అది బాగుంది బాబు అంటే తీసుకుపోయింది. అప్పుడు స్టేషన్లో కాజీపేట సయ్యద్ సబ్బూర్ స్టేషన్ మాస్టర్ ఉండే అప్పుడు కాజీపేటలో దాని చూసి రన్ చేసిన తర్వాత ఒకసారి ఏం చెప్పిందంటే వెళ్ళే సార్ అని ఫోర్మెన్ ఉండే ఫోర్మెన్ ఆ క్యాబిన్ అది ఏది ట్రిప్ సైడ్కు ఫోర్మెన్ అడగానే హెడ్ ఆ ఫోర్మెన్ వెళ్ళే సార్ బాబు బాగా చేసినావు కదా అని సరే వెళ్ళే సార్ వీరన్న సార్ అంటేనే వాళ్ళు మా ఇంటికి రావడం జరిగింది. వచ్చి చూసిన తర్వాత బాబు 4 వీల్ ఉండే కదా 12 వీల్స్ ఉంటాయి. 12 వీల్స్ ఉంటాయి యాక్చువల్లీ ప్లాంటో తోటి అంటే దాన్ని ఒక 6 months వెయిట్ చేసి మళ్ళీ ఒక చిన్న కుట్టు మిషన్ల మోటార్స్ తీసుకొచ్చి మార్చి కుట్టు మిషన్లే చిన్న మోటార్స్ ఒక మోటార్ తోటే 2 విధాలుగా రివర్స్ ఫార్వర్డ్గా అది స్టార్ట్ వేసిన తర్వాత 2004లో ఏమైందంటే స్టాన్లీ బాబు గారు జనరల్ మేనేజర్ అటు బెల్లంపల్లి ఇటు లైన్ పోతున్నాడు వస్తుంటే అప్పుడు రవీందర్ సార్ అంటేనే
ఉప్పల్ రైల్వే స్టేషన్లో ఆడ ఆల్టింగ్ లేదు ఆల్రెడీ 2004లో. అప్పుడు మన ఇటలాందర్ సాబ్ కూడా ఉండే, అప్పుడు ఎమ్మెల్యేగా కేత్రి సాయిరెడ్డి సార్ కూడా ఉండే. తర్వాత అందరూ అక్కడ హైవే ప్లాట్ఫారం లేదు మన దగ్గర. మళ్ళీ పోతే ఏది ఓవర్ బ్రిడ్జ్ కూడా లేదు మన దగ్గర అప్పుడు ఆ రోజుల్లో. అప్పుడు ఆల్టింగ్ లేదు. సార్ మెసేజ్ పెట్టినాడుగా స్టేషన్ మాస్టర్, సార్ ఇక్కడ మాది ఒకటి ఉంది ఇనాగ్రేషన్, మీరు ఆగండి సార్ అని పెట్టగానే జమ్కుంట కాడించాలి డైరెక్ట్ మన ఉప్పల్ ఆగేది జరిగింది. 1 గంటన్నర సేపు వెయిట్ చేసిండు సార్ జనరల్ మేనేజర్ అక్కడ. దీని గురించే. అప్పుడే 200-300 మీటర్స్ లైన్ ఏది పట్టాలు గోడలో పెట్టిల్లు, అది రియల్ పట్టాలు ఉండే కదా, ఉంటారు కదా వాళ్ళందరూ వర్కర్స్ అంటారు, వాళ్ళని తీసుకొచ్చి లైన్ పెట్టించి ట్రాక్ తెప్పించిండు. లైన్ కలెక్షన్ ఇచ్చిన 500 మీటర్లు పొడుగు రన్ చేసిన. అది జనరల్ మేనేజర్ ఇది తాగేసింది. అప్పుడు ఫుల్ సక్సెస్ అయింది. చూసిన తర్వాత జనరల్ మేనేజర్ బాబు ఇక పోయే ముందు బాబు నువ్వు రేపు రా మా ఆఫీస్కి అని చెప్పిండు అమ్మదిలో. ఆ తర్వాత ఇక ఊళ్ళో ఏం చేసినంటే రేపు రమ్మనంటే ఇక మనకు ఫస్ట్ ఆ జనరల్ మేనేజర్ మాకు చేయ పెట్టలేము, అతనికి కలవలేము అతనికి. అలాంటి వాడు పిలిచింది కదా ఎట్లా అంటే ఆ ఊళ్ళో నీకు ఒక అవకాశం వచ్చింది కాబట్టి మాకు ఒక పని చేసి పెట్టని. అప్పుడు గుడిసెల వెంకట స్వామి అని ఎంపీ ఉండే మనకు, పెద్దపల్లి ఎంపీ. ఆ ఎంపీ అది ఏం చేసినట్టు ఒక లెటర్ పట్టుకుని వేస్ట్ మెరట్ పెళ్ళి ఉంటాడు ఎంపీ గారి దగ్గర ఓడడం జరిగింది. ఆడికంచెలి ఓవర్ బ్రిడ్జ్ హైవే ప్లాట్ఫారం ఈ రెండింటికి లెటర్ కూడా ఎట్లా పోతున్నావు కదా ఇవి కూడా మా తరఫున ఇచ్చామని వాళ్ళు చెప్పింది. 2 రోజులు లేట్ అయింది. అయినా పోయినా ఆ లెటర్ తీసుకొని పోయి ఇచ్చిన సార్. ఇచ్చిన తర్వాత సార్ ఏం చేసిందంటే ఆడ సీనియర్డీకి రాసిన లెటర్, ఆ లెటర్ పట్టుకుని వచ్చిన. సరే చూద్దాం తీయదు అనుకుంటా వాళ్ళు అల్లే కాలపని చేసింది. అంతలో 2000 సంవత్సరంలో 2004లో 6లో మ్యాన్ ఆఫ్ ది అవార్డు అమెరికా నుండి నాకు 3 సార్లు పిలుపులు వచ్చినాయి. ఓన్లీ 14,000 ఇస్తే నేను అమెరికా పోయేటోని. 14,000 ఉంటే ఎవరు ఇవ్వాలి అప్పుడు. మన ఈయనగాల పెద్దిరెడ్డి ఉండే ఎమ్మెల్యే అనేసి వాళ్ళ కొడుకు అమెరికాలో ఉంటాడు. నేను పంపిస్తా బాబు అని 3 సార్లు లెటర్ తీసుకున్నాడు, 3 నెలల దగ్గర పెట్టుకున్నాడు. తర్వాత రిటర్న్ ఇచ్చినాడు. పంపించాలండి ఎవరు ఇవ్వాలి. ఇప్పుడు ఎవరు ఆర్థిక సహాయం ఎవరు మనకి చాలా ఉంది, మనం పోవాలనుకుంటే ఎవరు మనకు సహకరించాలి కాబట్టి అంటే అనుకున్నాయి. 2005లో ఏమేం చేసినంటే దీంతో ఢిల్లీకి పిలుపు వచ్చింది. ఢిల్లీకి అమ్మ చెప్పిన సీనియర్డీకి హాజిపేట సెడ్కు జనమేంచారు మొత్తం లెటర్స్ వచ్చినాయి. మాకు ఒక మోడల్ ఒక ఇది నేషనల్ రైల్ మ్యూజియం చాణక్యపూర్లో ఉంటాయి ఢిల్లీలో 2005లో. అప్పుడు కావాలని చెప్తే 6 మంత్సే ఉన్నాయి అప్పుడు టైం. నాకు 6 మంత్ లోపలనే రన్ చేయాలి అని ఇక పూర్తి మెటీరియల్ వాళ్ళు నీకు ఏ మెటీరియల్ కావాలంటే తీసుకో, ఇక మనకు పంపించే గోదాంలో నీకు అవసరమైన మెటీరియల్ తీసుకో, లేని ఎక్కడ సేకరించని సహకరించింది. ఇస్తే అప్పుడు ఒక 6 నెలల లోపల నైట్ డే అనుకుంటా వర్క్ చేసి 2005లో ఢిల్లీ పోయినాడు. ఒక 12 ఫీట్ల పొడుగుతాడు, 3 ఫీట్ల హైట్ తోటి 12 ఫీట్ల పొడుగుతోటి 2205లో తయారు చేసి ఢిల్లీ పోయినా. అప్పుడు ఢిల్లీ పోయిన తర్వాత అక్కడ 173 మందిలో గోల్డ్ మెడల్ తీసుకున్నాను. ఫస్ట్ నాదే కర్మ డిస్టిక్లో. అదే డబ్బులు ఇవ్వచ్చు 1,95,000 కానీ డబ్బులు తీసుకోండి. నేను అప్పుడు డబ్బులు తీసుకుంటే నేను అప్పుడు అనుకున్నట్టే డబ్బులు తీసుకుంటే ఎవరో డబ్బులు అమ్ముకున్నట్టే కదా, నాకు నా జీవనోపాధి కావాలి. నాకు చేద్దామని ఉత్సాహం ఉంది కానీ నాకు వెనక పుషింగ్ లేదు. సహకరించి మీ దాంట్లో ఏదైనా చిన్నపాటి ఉద్యోగం ఇస్తే ఇట్లా కొనసాగితే రైల్వేకి ఎంతో తోడ్పడతా అని చెప్పిన. సరే బాబు అన్నారు. వాళ్ళకు సర్టిఫికేట్ ఇచ్చారు నేషనల్ రైల్ మ్యూజియం వాళ్ళు. ఆ మెడల్ ఇచ్చారు అబ్దుల్ కలాం గారు ఉన్నప్పుడు. అలా లాలూ ప్రసాద్ యాదవ్ రైల్వే మినిస్టర్ ఉండే, అతను కూడా వచ్చిండు. దాంతో పట్టుకొని వచ్చిన మెడల్ను ఈ సర్టిఫికేట్ పట్టుకొని వచ్చిన తర్వాత ఒక 5,000 తీసుకున్నాను. అప్పుడు ఫోన్ లేవు మనకు, ల్యాండ్ ఫోన్లే. అది తీసుకొని వచ్చిన తర్వాత ఇక 2 రోజులు జర్నీ, నాకు ఏపీ 24 hours జర్నీ చేశాను. నాకు ఇక్కడ ఇంటి దగ్గర ఏసీ ఎక్కితే మళ్ళీ ఇంటికి వచ్చేదాకా ఏసీ ఆడ, మళ్ళీ వెదర్ వేడిగానే ఉండదు మనకు ఆడ వర్క్షాప్ కూడా అంతే ఉంటారు. వచ్చిన తర్వాత నైట్ పండుకున్నాక నిద్రలేదు. అదే రోజు నైట్ మా ఇంట్లో దొంగలు పడరు. అదే రోజు పడిన తర్వాత 5,000 పోయినాయి, కొంత బంగారం పోయింది, ఉన్న సర్టిఫికెట్స్ పోయినాయి, అన్నీ పోయి వచ్చినాక నా కళ్ళకనే ఎత్తుకపోయి వెంబడే పోలీస్ స్టేషన్ కంప్లైంట్ ఇచ్చిన. దొరకలేవి. ఇక అప్పుడే కొద్దిగా సిక్ 2005లో అయిపోయింది కదా. 2006లో కూడా మళ్ళీ పోయినా ఢిల్లీకి. కొద్దిగా టెక్నికల్ ప్రాబ్లం ఉండేది, మళ్ళీ పిలిపిస్తే మళ్ళీ పోయినా, దాన్ని సాల్వ్ చేసి మళ్ళీ వచ్చిన తర్వాత ఇక 2010లో ఏం చేసారు, 2010 జనవరి ఫిబ్రవరి మార్చిలో ఇదే స్టాన్లీ బాబు మన పొన్నపాకర్ బావ అనేవాళ్ళు ఆనంద్ చెక్కిల గారు మన సీనియర్డీ ఉండే, అతడు ఫ్యామిలీతో మా ఇంటికి వచ్చి బాబు నువ్వు మాకు
అది 28010 మోడల్ లోకో తయారు చేయాలి, నీకు మంచిగా నేను అది ఇస్తాను అంటే ఇక మన తెలంగాణ బిడ్డ కదా మనకి ఏదో సహకరిస్తాడనుకో నేను సార్ ఇంటికి వచ్చిన ఇంత పెద్దవాడు వచ్చినని ముందు దాగి దాన్ని మళ్ళీ వాళ్ళు కూడా కొంత మెటీరియల్ ఇస్తే మళ్ళీ 28010 మోడల్ లోకో తయారు చేయడం జరిగింది. ఇట్లా 2010లో ఎంఎస్ జయంత్ జనరల్ మేనేజర్ వచ్చింది, అతడు వచ్చి దాన్ని ఇంగ్లీష్ చేసిండు, సక్సెస్ అయింది, నాకు సర్టిఫికేట్ ఇచ్చింది సార్. ఆ సర్టిఫికేట్ పట్టుకొని పోయినా ఇస్తారు కావచ్చు అనుకుంటే పోయినా ఏది ఇవ్వలే. అది తీసుకున్న దగ్గర రారా ఇప్పుడు అన్నారు, తిరిగి కథ. ఆ 2010 అయిన తర్వాత 2010లో నవంబర్ 1 నాడే నా బిడ్డకు కరెంట్ షాట్ వచ్చింది, ఏమంటే కట్ అయిపోయింది. ఎక్కడెక్కడ అన్ని వదిలేసి ఉస్మానియాలో ట్రీట్మెంట్ చేసుకున్నా. 2-3 సంవత్సరాలు అక్కడ మొక్కలు తొక్కిసుడు ఇక్కడ పోదు ఇక బిడ్డ చేయబోయింది. నాకు ఎందుకు ఇవన్నీ తిరుగుతాను, మన ఎనర్జీ వేస్ట్, డబ్బులు వేస్ట్ అవుతాయి, పిల్లలు పెరుగుతారని ఇక వదిలేసిందని. వదిలేసిన తర్వాత ఇక ఆడికే దాన్ని స్టాప్ చేసిన. 2019-20 మళ్ళీ పిలిచినాడు. ఢిల్లీ కాదు ఇక్కడ లోకల్ స్టేట్ వాళ్ళు సెంట్రల్ వాళ్ళు పిలిస్తే పోయినా. బాబు ఏమైనా చేస్తామంటే నేను చేస్తానని, చేసిన దాని ఫలితం లేదు, ఏజ్ అయిపోతుంది అని చెప్తా అంటాడు. సరే చేయండి, చిన్న మోడల్ వేరే G9 లోకల్ మోడల్ తయారు చేయని చెప్పాను. ఇక సగం స్టార్ట్ చేసిన అంతే, మొత్తం ఆల్మోస్ట్ లోకల్ G9 లోకో అనే మోడల్. ఆ లోకో మోడల్ని దాన్ని డిజైన్ చేసిన, కొన్ని మెటీరియల్ కూడా తెప్పించిన. వేసిన తర్వాత అంతలోనే కొద్దిగా మనకు కూడా ఆరోగ్యం బాగాలేదు, మా మిస్సెస్ బాగాలేదు, మా డాడీ కూడా ఆరోగ్యం బాగాలేదు, డాడీ చనిపోయాడు. ఇక మొత్తం సిక్ అయిపోయినా, మా మిస్సెస్ కూడా చనిపోయింది. ఇవన్నీ వదిలేసిన ఇక సపరేట్గా ఉన్నాయి ఇంటి దగ్గరనే. ఇప్పుడు ఏం చేస్తున్నారు? ఇప్పుడు ప్రస్తుతానికి అయితే ఎలక్ట్రికల్ షాపు మన పల్లె సూచన వాళ్ళే వచ్చి మా బీ గ్రేటర్ ఎలక్ట్రిక్ వర్క్ వచ్చు కాబట్టి వాళ్ళు సహకారం చేసి షాప్ పెట్టించారు. అంటే మైనార్టీ లోన్ తీసుకున్నా. ఆ లోన్ తీసుకున్న తర్వాత దాన్ని మీరు అప్పుడు ఇంత టాలెంట్ ఉంది కాబట్టి ఇవన్నీ తయారు చేశారు కాబట్టి షాప్ పెట్టుకున్నాయి. అలా ఒక 30-40 మంది దాకా వేసిళ్ళు మైనార్టీ లోన్కు. ఆ ఎలక్ట్రికల్ షాప్ ఎవరికి వెళ్ళి మా ఇటల అందరు పుణ్యాన అతడు జమీన్లో కావాలి. మా ఎంపీడీఓ మేడం ఉషాశ్రీ మేడం ఉండే, వాళ్ళందరూ జమీన్లకే సెట్ అవుతుంది అని అందరికి కట్ చేసి నా ఒక్కరికే అప్పుడు శాంక్షన్ చేయడం జరిగింది. తెలంగాణ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఆ 50,000 తీసుకొని ₹1,00,000 అంటే 50 సబ్సిడీ, 50,000 కట్టుడు. ఆ ₹1,00,000 3-4 ఇయర్స్ లోపల కట్టేసిన. మళ్ళీ తర్వాత మళ్ళీ 2 lakhs తీసుకుని అవి కూడా క్లోజ్ చేసిన. ఎట్లా మరి పల్లె సృజన మీకు ఎట్లా తెలిసింది? పల్లె సృజన 2000 సంవత్సరాలు పిలిచినాడు. పిలిచిన తర్వాత బాబా ఈ పల్లె సృజనతో నేను ఇంత దేశం వ్యాప్తంగా నేను పరిచయం అయినా. అది వేరే గణేశం సారే. ఆ గణేశం సార్తో నా బిడ్డ బతికింది. గణేష్ సార్ లేకపోతే నా బిడ్డ కూడా బతికపోయింది. నేను అసలు సీట్ అంటే నాకు తెలియదు. అంతా పరిచయం చేసింది గణేశం సారు ఫస్ట్, తర్వాత డిబి సారు, తర్వాత సాయి శర్మ సార్, వీళ్ళందరూ సహకారంతో నేను ఇంత దూరం వాళ్ళ ధైర్యంతో నాకు ఇంత దూరం వాళ్ళు మా సపోర్టింగ్ ఉన్నది. సరే ఉన్న వర్క్ తోటనే నేను ఎలక్ట్రిషియన్ షాప్తో జరుగుతున్నాను. ఇంకా ఇప్పుడు నేను ఇది చేసినంటే మా కొడుకు ఏం చేసాను, ఆ సోలార్ తోట తయారు చేసినాడు. సోలార్ తోటి మాకు చాలా టాలెంటెడ్. నేను ఒకటి కరెంట్తో చేస్తే వాడు సోలార్ తోట తయారు చేసింది. ఇంజన్ ఉట్టి పుల్లలతోటి, చీపురు పుల్లలతోటి వాడు చేసిన టాలెంట్ చాలా పెద్దది. ఇంకా ఇప్పుడు ప్రస్తుతానికి అయితే బోరమండలో ఉంటున్నాడు. వానికి టాలెంట్ బాగుంది. కొన్ని వర్క్స్ ఉన్నాయి వాళ్ళ దగ్గర, మీరు అత్తే తీసుకుపోయి చూపిస్తారండి. ఇక్కడ బోరమండ దగ్గర ఉంటాడు అని కూడా కొన్ని ఉన్నాయి చేసినవి కూడా. ఆయనకి కూడా బాగా చేయాలని ఉన్నది. ఇక నేను నా అంటే ఇక నేను చేయలేను. మీరు గుర్తింపు వచ్చిన తర్వాత ఢిల్లీకి వెళ్ళారు, మళ్ళీ ఇక్కడికి వచ్చారు, మళ్ళీ G9 ఏదో లోకో తయారు చేశారు. అంటే మీ నమూనా బేస్ చేసుకుని వాళ్ళు చేసుకున్నారు. ఇక వాళ్ళు తీసుకున్న గతం ఉట్టి పేరు మనది, వాళ్ళు అవ్వాలి, వాళ్ళు పడరు. ఇవన్నీ వేస్ట్. మామూలుగా అయితే ఇంజనీర్లు ఉంటారు. మరి నా దగ్గరికి ఎందుకు రావాలి? నేను ఒక పల్లెటూరు నా దగ్గర ఎందుకు రావాలి? అది ఒక సీనరీ ఒక GM లెవెల్ ఉన్న వాడుతాడు నా దగ్గర ఫ్యామిలీతో వచ్చి కూడా. సృష్టికర్తనే మీరు కదా. సృష్టికర్త అన్నప్పుడు నాకు ఏమైనా జీవనోపాధి కల్పించామని చెప్పిన కదా. ఉద్యోగం కూడా ఇవ్వలేదు మరి? ఏమి ఇవ్వలే. ఒక చివరి ప్రయత్నం ఉంది. అది ఇప్పుడు వాగిన్ సైడ్ అయితే ఉంది కదా, ఆ వాగిన్ సైడ్లో ఏమైనా అవకాశం ఇస్తామని ఒక మాట అయితే ఇచ్చిండు మన పొన్నపాకర్ బావ ఎవరు సీనరీ. ఇప్పుడు GM ఉండే ఆనంద్ చక్ల గారు. ఇప్పుడు కిషన్ రెడ్డి గారు చూస్తారు కదా కాజీపేట మొత్తం ఫ్యాక్టరీ అంతా. మరి ఏది కిషన్ రెడ్డి గారికి కూడా తెలుసు. ప్రతి మినిస్టర్ కేసీఆర్ కూడా మేమంతా కూర్చొని కుటుంబం లేక అన్నం తిన్నాము. పార్లమెంట్ కూడా 2 గంటలన్నర పార్లమెంట్ కూడా వేసిన సర్టిఫికేట్ ఉంది నా దగ్గర వాళ్ళతోటి. ఉంది, ప్రతి ఉంది నా దగ్గర సర్టిఫికేట్ ఎవిడెన్స్. ఏ నాయకుడు కూడా మనకి ఇప్పటి వరకు తెలంగాణ వచ్చింది పోయింది. ఇప్పుడు ఎవరు వచ్చినా కూడా మనకు అసలు అపాయింట్మెంట్ కూడా ఇస్తలేరు. ఇక చాలా సపరేట్గా వదిలేసుకుని ఇక నా పని ఏం చేసుకుంటా ఇంటి దగ్గరనే ఎలక్ట్రిక్ షాప్ తీసుకుంటున్నా. ఇక పిల్లలు పెద్దలు వాళ్ళు జాబులు చేసుకుంటున్నారు.
వారసత్వం అయ్యాను ఉంటే మా అబ్బాయి అంటే మీరు మీలాంటి టాలెంట్ ఎవరైతే ఉన్నారో మీ అబ్బాయిలాగా ఉమ్, ఆ సహకారం మీరు ఇస్తున్నారా మీ ఊళ్ళలో కావచ్చు ఇప్పుడు మీరు ఉంటారు కదా ఉమ్, ఇట్లాంటి టాలెంట్ ఉన్న వ్యక్తులకు మీరు సహకారం కానీ తోడ్పాటు కానీ వస్తున్నాను చెప్పడం కానీ సలహా చెప్పడం సహకారం కానీ వాళ్ళకు నేను ఎందుకంటే నేను ఇంతవరకు అయితే ఎవరు పోలే ఎంత దూరం నేను పోయినా కాబట్టి నాకు వెనక పట్ల పుషింగ్ లేకుండా కూడా చేసేవాళ్ళు ఎవరు ఉంటే వాళ్ళకి నేను పుషింగ్ నేను చేస్తున్నా నేనైతే మా అబ్బాయికి అయితే చాలా హెల్పింగ్గా నేను ఏది చేయాలని దేనికైనా నేను సిద్ధం ఉన్నాను. సో చివరిగా ఏం చెప్తారు పల్లె సూచన గురించి కావచ్చు ఇంకా ఇది ఎవరైతే ఇన్నోవేషన్ చేయడం కావచ్చు ఇంకా టాలెంట్ గుర్తించడం కావచ్చు దీన్ని సంప్రదించడం కావచ్చు వాళ్ళకు ఒక కొన్ని ఉన్నాయి వ్యవసాయం సంబంధించినటువంటివి కూడా నేను చేయాలని మాకు ఆలోచన ఉంది మా అబ్బాయి గారు నాకు అది చేసిన తర్వాత విడుదల చేద్దాం అనుకున్నా అది ఇప్పుడే పూర్తిగా దాన్ని వివరించా ఏదైనా ఒకటి మన ప్రజలకి అవసరం వచ్చేది కావాలి ఇక వ్యవసాయం సంబంధించింది కానీ ఎవరికన్నా దానికి చేయడానికి సిద్ధం ఉన్నాం మేము మా అబ్బాయి నేను జస్ట్ 2026లో మొత్తం కంప్లీట్ చేసి అప్పుడు బయటకు తీసుకొస్తా అప్పటిదాకా నేను చెప్పదాకా చెప్పలేను. థ్యాంక్ యూ సార్ సో ఇది మనం ఏదైతే రైలు ఇంజన్ తయారు చేసిన తర్వాత ఢిల్లీ వాళ్ళు పిలిచిన తర్వాత లోకల్ మన కాజీపేట స్టేషన్ ఏదైతే ఉన్నదో వ్యాగన్ సంబంధించి వాళ్ళు కూడా నమూనా తయారు చేయించుకున్న తర్వాత కూడా ఉద్యోగం ఇస్తాను కూడా ఇవ్వలేదు. సో అట్లా గోల్డ్ మెడల్ నమూనా తయారు చేసిన తర్వాత ఢిల్లీ లెవెల్లో కూడా గోల్డ్ మెడల్ కూడా సంపాదించుకోవడం జరిగింది. సో ఇట్లా పల్లె సృజన వాళ్ళు కూడా ప్రోత్సాహం అందించి తనను ముందుకెళ్ళి తీసుకోవడం జరిగింది. ఇప్పుడు ప్రస్తుతం తను ఎలక్ట్రిక్ షాప్ పెట్టుకొని కూడా జీవనోపాధి కూడా కొనసాగిస్తూ ఉన్నారు. సో ఇది ఫేస్ టు ఫేస్ ఇంటర్వ్యూ విత్ జమీరుల్లా కందుకూరు విలేజ్. థ్యాంక్ యూ సో మచ్.